హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. నేను ఈరోజు కర్రీ ఏం చేస్తానంటే క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఏమేమి వేస్తానంటే క్యాప్సికమ్ 3 తీసుకున్నాను, టమాటీలు 3, ఉల్లిపాయలు 3, బంగాళదుంపలు 4 తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ, అంత బాగుంటుంది. ఇలాగా నేను ఇక్కడ పెట్టి వేరే బౌల్ తీసుకుని గిన్నె తీసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మూడు స్టెప్ల కింద కట్ చేసుకోవాలి. ఇది ఇలా లోపడున్న గింజలు వెళ్ళకూడదు కర్రీలోకి. చూడండి, ఇలా కట్ చేసేసుకుని లోపలదే తీసేసాను. నేను గింజలు వండుకోకుండా వాటర్లో వేస్తాను. ఎంత బాగుంటుందంటే కర్రీ, అంత బాగుంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది ఎంత బాగుంటుందని. ఇలా తీసుకుని చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ టైప్లో కట్ చేసుకోవాలి. అవి పక్కన పెట్టేసి వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ తీసుకున్నాను. బంగాళదుంపలు కూడా మనకి చెక్కేసుకుని కట్ చేసుకునే వాళ్ళు కదా, టమాటీలు వాటర్లో వేసాను. చూడండి, ఇవి కూడా చెక్కేసుకుని నీట్గా మొత్తం నేను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ కట్ చేసేసి ఇదిగో చూడండి ప్లేట్లో పెట్టాను. టమాటీలు కూడా కట్ చేసి కప్పులో పెట్టాను. బంగాళదుంపలు ఇలాగ పొడవుగా కట్ చేసి ప్లేట్లో పెట్టాను, కడిగేసి నీట్గా. పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇవన్నీ ఇలా పెట్టేశాను ప్లేట్లోను. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. నేను స్టవ్ వెలిగించి నేను గిన్నె పెట్టానండి. దాకా కూడా అంటారు, పెద్దదే పెట్టాను. మనకి ఎందుకంటే కొంచెం పెద్ద గిన్నె ఉండాలి. ఆయిల్ పోస్తున్నాను తగినంత, కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకోవాలి. వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇలా వేగనిచ్చుకోవాలి. వేగనిచ్చిన తర్వాత లైట్గా కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిరకాయ వేసాను, వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలాగా ప్లేట్ వేసేసాను, రేకు వేసి కొంచెం ఆవిరి వచ్చింది, లైట్గా ఉడుకుతుంది చూడండి ఆయిల్లో.
స్పూనుడు సాల్ట్ వేసాను. వేసిన తర్వాత మొత్తం ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి ఉల్లిపాయలు. ఒకసారి ప్లేట్ వేస్తున్నాను. మళ్ళీ జస్ట్ 5 నిమిషాల తర్వాత తీసాను. లైట్గా కలర్ వచ్చిన తర్వాత చూడండి, నేను కట్ చేసి పెట్టిన బంగాళదుంపలు వేసాను. వేసి ఒకసారి కలుపుతున్నాను మొత్తం అన్నీ ఉల్లిపాయలు బంగాళదుంపలను. ఈ బంగాళదుంపలు వేసినాయన్నీ జస్ట్ క్యాప్సికమ్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ తొందరగా క్యాప్సికమ్ ఉడకవు, తొందరగా అవ్వవు కూడాను. మనకి బంగాళదుంపలతో పాటు ఇవి కూడా మగ్గాలి, బాగా వేగాలి ఆయిల్లోనే. రెండు కూడా ఒకసారి ప్రాసెస్ చేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు కర్రీ అయిపోయిన తర్వాత సాలకపోతే మనం చూసుకుని వేసుకోవచ్చు సాల్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. కలిపేసి ఇటు అటు ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి. ఎందుకంటే క్యాప్సికమ్ అన్నది గట్టిగా ఉంటుంది, తొందరగా అవ్వదు. అందుకనే బంగాళదుంపలు రెండు ఒక్కసారి అవుతాయి, బ్యాలెన్స్గా ఉంటాయి రెండును. అందుకనే ఒక్కసారి వేసుకోవాలి. జస్ట్ 1 నిమిషంతో వేసేసుకోవాలి. మళ్ళీ రేకు వేసాను. ఒక 5 నిమిషాలు చూసారా, ఆవిరి వచ్చిన తర్వాత తీసాను నేను. ఇలాగ ఆవిరి వచ్చిన తర్వాత తీసాను కదా, ఒకసారి మొత్తం ఇదంతా కలుపుతున్నాను. టమాటీలు కట్ చేసి పెట్టిన టమాటీలు కూడా వేస్తున్నాను. అవి లైట్గా వేగాయి కదా ఆయిల్లో, తర్వాత టమాటీలు వేసాను. మిగిలిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను, పచ్చిమిరకాయలు. మొత్తం ఇవన్నీ ఇలాగా చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి. గ్రీను అండ్ రెడ్, లైట్ ఎల్లో. చక్కగా ఇవన్నీ ఇలాగా కలుపుకోవాలి. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తాను. పెట్టిన తర్వాత చూస్తున్నాను, బాగా మగ్గిన తర్వాత చూస్తున్నాను. చూడండి దుంప లైట్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ధనియాల పొడి వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను. 2 స్పూన్లు చిన్నవి, 2 స్పూన్లు ధనియాల పొడి, చిన్న స్పూనుడు పసుపు. ఒకసారి కలుపుతున్నాను నేను. ఇలా లైట్గా ఆవిరి వచ్చిన తర్వాత కారం వేస్తున్నాను నేను. స్పూన్ 1/2 వేసాను కారం.
మనకు కర్రీ ఎక్కువ ఉంటే 2 స్పూన్లు కారం ఎక్కువ తింటే వేసుకోవచ్చు. నాకు ఈ కర్రీకి స్పూను ఆపు కారం పట్టింది, అదే వేసాను నేను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తక్కువ అయితే 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువైతే 2 స్పూన్లు వేసుకోండి. నాకు స్పూను నర పట్టింది, అందుకని ఇలాగ వేసాను నేను. మీ ఇష్టం అండి, కారం ఏంటి సాల్ట్ ఏంటి. కాకపోతే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీస్ బాగుంటాయి. వాటర్ ఎక్కువ వేసి కారం వేసిన జస్ట్ 5 నిమిషాలకి వాటర్ వేస్తున్నాను. ఒక చిన్న ఇదిగో కప్పుతో తీసుకున్నాను వాటరు. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ బంగాళదుంప ఉడికిపోయింది, క్యాప్సికమ్ కూడా మగ్గిపోయింది కదా, అందుకనే చిన్న కప్పు వాటర్ వేసాను. ఇదిగో చూడు, కర్రీ మనకి ములిగేలాగా వేసుకోవాలి. ఇంకా చిన్న మంట పెట్టేసుకోవాలి. తక్కువ వాటర్ వేసాను కదా, చిన్న మంట పెట్టేసిన తర్వాత నేను అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇలాగ కర్రీ చేసుకుని తింటే. సూపర్గా ఉంది, సూపర్ అంటే సూపర్. ఎంత బాగుందంటే అంత బాగుంది.